దేవుడు ఏదో ఒక విధంగా నీలో ఉన్న రోగానికి విరుగుడు ఆయన ఏర్పాటు చేసే ఉంచాడు. అద్భుతమైన స్వస్థతని నువ్వు చూడబోతున్నావు. నువ్వు నమ్మి విశ్వసించే దేవుని బిడ్డ, ఆయన మహిమను మీరు చూస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అయా నీ ప్రియులైనటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నవారు ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నాను. ఆయన వారికి ఉన్నవి మానసిక రుగ్మతులైన, చిన్న బిడ్డలో ఉన్న ఆటిజమైనా, పెద్దల్లో ఉన్న ఆటిజమైనా తండ్రి, అది మనసుకు సంబంధించిన రోగములైనా, హృదయానికి సంబంధించిన, గుండెకి సంబంధించిన వ్యాధులైనా, శరీర అవయవాలు లోపల ఉన్న అవయవాలకు ఉన్న ఇన్ఫెక్షన్లైనా, ఫైబ్రాయిడ్స్ అయినా, అనేక మంది ఆపరేషన్లు అయ్యి వారు గృహాల్లో వారు ఇదిగో నా తండ్రి వారికి వచ్చే రిపోర్ట్స్ కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారేమో. ఆపరేషన్ అయిపోయి ఇంట్లో తల్లడిల్లిపోతూ ఆ బాధలు భరించలేకున్నారేమో. అటువంటి స్థితిలో ఉన్నవారైనా, అతని పసిబిడ్డలకు వచ్చిన రోగములైనా, పుట్టుకతో వచ్చిన వ్యాధులైనా, దేవా వయసును బట్టి వచ్చినటువంటి స్త్రీ సంబంధిత, పురుష సంబంధిత వ్యాధులైనా, వృద్ధాప్యలో వచ్చినటువంటి నా తండ్రి ప్రభా వ్యాధులైనా, యూరిన్ కంట్రోల్ లేక బాధపడుతున్నటువంటి ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఆయా విధములైనటువంటి వ్యాధులనైనా, సకల వ్యాధులతో బాధపడుతున్నా గర్భిణీ స్త్రీలు, ఆయా గర్భంలో పిండము విషయంలో పిండము సరిగ్గా ఎదగలేదని బాధతో, దుఃఖముతో ఉన్నా, అయా నువ్వు నిమిషం మాత్రంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేయగల దేవుడు నాయన. హిజ్కియా కన్నీరు కాచుట చూచావు నాయన. మరలా తిరిగి ఆయుష్ కాలం 15 సంవత్సరాలు ఇచ్చేస్తున్నా అన్నావు నాయన. ఆయుష్ ఇచ్చుట ఎవరి వశంలో ఉన్నదయ్యా? నీ వశమే కదా నాయన. ఈ రోజున రోగిని స్వస్థపరచడం ఎవరి వశంలో ఉన్నదయ్యా? నీ వశంలోనే ఉన్నది కదా నాయన. మందులు వాడిన, వైద్యం చేసిన పోనటువంటి వ్యాధులతోనూ, అయా నా అతన్ని మరణానికి సమీపంగా ఆపరేషన్ అయినటువంటి పోనటువంటి ఆ రోగాలతో ఎన్నో మార్లు 2, 3, 4, 7 సార్లు ఆపరేషన్ అయిన పోని రోగాలతో ఉన్నవారు ఉన్నారు కదా నాయన. రోగశయ మీద ఉన్నవారు ఉన్నారు, మరణశయ మీద ఉన్నవారు ఉన్నారు, మరణ పడక మీద ఉన్నవారు ఉన్నారు నాయన. హాస్పిటల్ పాలైన వారు ఉన్నారు. అయా నా తండ్రి ప్రభ ఎముకలు ఇరిగిన వారు ఉన్నారు నాయన. అయా కాళ్ళు నా తండ్రి ప్రభ ఇరిగిపోయినటువంటి వారు ఉన్నారు. అయ్యా మోకాళ్ళు అరిగిపోయినటువంటి వారు ఉన్నారు నాయన. తండ్రి, ఒక వ్యాధి కాదు, 2 వ్యాధులు కాదు ప్రభా, సకల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ నజరేయుడైన యేసు శక్తి గల నామంలో స్వస్థత కలుగును గాక. అధికారము కలిగిన యేసు నామములో దేవుని అధికారంలో నిలబడి ప్రార్థన చేయుచుండగా, ఆ దైవ వాక్కు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయుచుండగా, ఏ తెగులు నీ గుడారంలో ఉండదు అని సెలవించిన వాగ్దానం ఆధారం చేసుకుని ప్రార్థన చేయుచుండగా, యెహోవా రాఫా స్వస్థపరచువాడు నేనే అని సెలవించిన ఆ వాగ్దానం నిలబడి దైవదాసులుగా ప్రార్థన చేయుచుండగా, మీరు విశ్వసిస్తూ ఉండగా యేసు శక్తి గల నామములో ప్రతి విధమైనటువంటి వ్యాధి, రోగ, బలహీనతలు, మరణకరమైన వ్యాధులు మీ జీవితాల నుంచి ఆవిరయ్యాయి మరుగైపోవును గాక. స్వస్థత మీకు కలుగును గాక యేసు నామములో. అపవాదైన సాతాను వలన, దుష్టుడి వలన, పాపముల వలన, శాపముల వలన, నిర్లక్ష్యం వలన వచ్చిన రోగములు యేసు నామములో తొలగిపోవును గాక. విరుగుడు యేసు రక్తమై ఉండగా, స్వస్థపరిచే దేవుని యొక్క నామమై ఉండగా, ఆయన వాగ్దానమై ఉండగా, ఆయన వాగ్దానం చెట్లైన మీకు స్వస్థత శీఘ్రముగా కలుగును గాక. శీఘ్రముగా స్వస్థత కార్యాలు జరుగును గాక. ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీకు అనుకూలమైపోవును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. దయచేయమ్మా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభు నామములో మీరు స్వస్థత పొందుదురు గాక.